మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడ్డాడంటూ అసత్య ఆరోపణలపై తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ మంత్రి బుగ్గన. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు బుగ్గన ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవం ఏమంటారు? ఇది ఆశ్చర్యం ఏమంటే, తానేమంటారు, నాకున్నంత అనుభవం ఎవరికి లేదు అంటారు. తానేమంటారు, నేను ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయినా అంటారు. మళ్ళీ మీకు ఇంత రెవెన్యూ సబ్జెక్టు పట్ల ఇంత తక్కువ అవగాహన ఉందా అని. ఆడ సందర్భం ఏమి? పట్టాదారు పాస్బుక్ల డిస్ట్రిబ్యూషను. ఒక అర్జీదారుడు వచ్చి ఏమని చెప్తారు, ఏదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి నా పేరు ప్రస్తావన చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అడగడం జరిగింది, వాళ్ళ అనుచరులు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏమని చెప్పడం జరిగింది, 32 సార్లు పోయి నేను తహసీల్దార్కు పోయి ఇచ్చినాను, 6 సార్లు కలెక్టర్కు, 6 సార్లు ఆర్డీఓకు. భూ వివాదాలకు సంబంధించి ఒక క్లియర్ కట్ ఒక పద్ధతి ఉంది. ఎవరికన్నా కానీ ఒకవేళ న్యాయం జరగాలి అని అంటే తహసీల్దార్ దగ్గర అర్జీ పెట్టుకుంటారు, రెవెన్యూ ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది, ఆర్డీఓ దగ్గర, ఆ తర్వాత కలెక్టర్ అర్జీ ఉంటుంది, ఆ తర్వాత కోర్టు కూడా ఉంటుంది. ఇదేమంతా న్యాయంగా జరిగేది. మరి వీళ్ళు ఎప్పుడన్నా ఆయన ఏమంటాడు, ఆ అబ్బాయి 2002 నుంచి అని అంటే ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా మీరు పోయి చేయలేదా ఈ ప్రక్రియ? పోనీ మీ దగ్గరికి అర్జీదారుడు వస్తాడు, ఏ ప్రజాప్రతినిధి దగ్గరికైనా అర్జీదారుడు వస్తారు. వచ్చిన తర్వాత ఏమని చెప్తారు, కలెక్టర్ గారికి ఇచ్చి ఇది విచారించండి, నిజ నిర్ధారణ చేయండి అని చెప్తారు. అంతే కదా ఎవరైనా కానీ చెప్పేది. మీరు అక్కడ ఆయన నా పేరు ప్రస్తావన చేస్తూనే సంతోషంగా అసలు మంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రిని దిగి పోయి తీసుకోపోని అంతనా? రెవెన్యూ శాఖ మంత్రి పాపం ఆయన ఆగినాడు, దిగాలనా ఏం చేయాలని, దిగిపోయి తీసుకోపో అర్జీదారుని దగ్గర. అంత ఉత్సాహం మీ మొగంలో కళ, సంతోషం. పోనీ అన్ని చోట్ల కూడా అర్జీదారుని దగ్గర మంత్రి పోయి తీసుకుంటున్నారా? అంటే దీన్ని ఏమర్థమవుతుంది? ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంలో చూడాలని. అంటే మీ పేరు ప్రస్తావించినారు కాబట్టే ఈ విధంగా చేశారంటారా? అసలు మీరున్న పరిస్థితుల్లో మీరు ఎన్నో ఆస్తులను, లెక్కలేని ఆస్తులను ప్రభుత్వానికి మీరే దానదత్తం చేశారు. అటువంటి మీరు ఈరోజు కొంత భూమిని కబ్జా చేశారనేది వాస్తవం ఏంటంటారు? కేవలం బుగ్గన పేరు వాడినందుకే ఇటువంటి చర్చ జరిగిందంటారా? దీనికంతా కూడా కారణం ఏమంటే, మీరు మొదలుపెట్టిన పద్ధతి. ప్రతి ఒక్కటి ఎప్పుడైతే మీరు న్యాయధర్మాలు పక్కన పెట్టి ప్యూర్లీ రాజకీయం పట్లనే పరిపాలన చేస్తున్నారో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పినారు, కులం చూడొద్దండి, మతం చూడొద్దండి, పార్టీ కూడా చూడొద్దండి, న్యాయం ఎట్లుంటే అట్లా చేయండి అని చెప్పి ఆయన ఇచ్చిన సందేశం. మీరు ఇచ్చినది ఏ ఒక్కరైనా కానీ వేరే వైసీపీ వాళ్ళకు పలుకుతే అధికారుల పని పడతా అన్నారు. ఇప్పుడే కాదు, 2014లో కూడా ఇదే మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పిండేది. ఎప్పుడైతే మీరు ఈ రకమైన పరిపాలన మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆ పరిపాలనను వాడుకొని అన్యాయమైన లబ్ధి, అన్యక్రాంతమైన లబ్ధి పొందాలనే వాళ్ళు ఇటువంటి వేదికను వాడుకోవాలని చూస్తారనమాట. మీరు కరెక్ట్గా ఉంటే ఎవరే కానీ ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వరు. ఫిర్యాదులు ఒకవేళ నీకేమైనా ఇబ్బంది జరిగింది, ఫిర్యాదు దానికి ఇబ్బంది జరిగింది, నీకు ఉంది కదా, నీకు తహసీల్దార్ ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, కోర్టు ఉన్నారు, అవన్నీ కాదని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీరు ఉత్సాహంగా ఆర్డీఓ గారు ఏమన్నారు ఫైనల్గా, అది కాదు సార్, అది అసైన్డ్ ల్యాండ్, డీకేటీ ల్యాండ్, వీళ్ళకి సంబంధించినది కాదని. కానీ మీకు ఇంత అనుభవం ఉంది కదా, ఎప్పుడైతే 50 సార్లు తిరిగినా కూడా ఒక పని జరగలేదంటే ఆ పనిలో లోపం ఉందే, లేకుంటే వ్యక్తిలో లోపం ఉందే? మీరు మీ పరిపాలన విధానం ఇది. అంటే ప్రతి ఒక్కటి రాజకీయం చేయాలనేది మీ విధానం. ఇప్పుడు ఆర్డీఓ గారు ఫైనల్గా ఏమన్నారు, ఇది కాదు సార్, సంబంధం లేదని. మీరేమంటారు, ఆర్డీఓనే బెదిరిస్తారు, మళ్ళా పోయి చూడుపో. అంటే ఇది ఎట్లుందంటే, ఇది కరెక్టు అని చెప్తే కాదు, మళ్ళా పోయి చూడుపో, పీడీ యాక్ట్ పెడతా, అది చేస్తే. ఇది ఎట్లుంది, సేమ్ టీటీడీ లడ్డు. టీటీడీ లడ్డూలో శ్యామలరావు గారు ఏమన్నారు, ఈఓ గారు, ఇది ఏదో సమ్ వెజిటబుల్ ఫ్యాట్, ఇది మన కూరగాయలకు సంబంధించిన ఏదో కల్తీ ఉన్నట్లుంది అని అన్నాడు. మీరు వెంటనే పోయి జంతు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు, మీరు ఇన్ని చెప్పిన తర్వాత మీ కింద పనిచేసే అధికారులు లేదు సార్ మీరు తప్పని చెప్పగలుగుతారా? అంటే మీ ఉద్దేశమే మీకు తెలియక కాదు ఇది, ఎందుకంటే అపారమైన అనుభవం కదా. మీరు ఏం చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగానే మీరు
ఆ విధమైన దబాయింపుడు కార్యక్రమం చేస్తే అధికారులు ఆటోమేటిక్గా లొంగుతారని. కాకపోతే మీరు మర్చిపోతున్నారు, ఇక్కడ జరుగుతుండే ఇది రెవెన్యూలు ఇప్పుడు కాదు, రికార్డ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, బ్రిటిష్ కాలం నుంచి ఉండే రికార్డ్స్. ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఫిర్యాదుదారు చెప్తున్నారు కదా 100 సంవత్సరాల నుంచి అని. 100 సంవత్సరాల నుంచి ఉన్న ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో మీకు రికార్డు పరంగా ఉంటుంది, చూసుకోండి. 100 సంవత్సరాలు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను మాకు అంత అవసరం లేదు. 4.5 ఎకరా ఎవరిదో పొలం తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం మాకు కానీ మా అనుచరులకు లేదు. ఇప్పుడు ఈ ఇండ్లు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా ఇండ్లు, ఇది 100 సంవత్సరాల క్రితం 1923లో కట్టిన ఇండ్లు. ఈ రోజుకి కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఇవే కుర్చీలే, ఇదే నీలకమల కుర్చీలే, ఇదే సోఫాలే, ఇవి ఇక్కడే ఉన్నాం. మీరు 100 సంవత్సరాల క్రితం మీ ఇండ్లు ఎక్కడ ఉన్నది, మీ ఆస్తి ఎంత ఉంది ఒకసారి చెప్పండి. ఈ రోజు మీరు ఎటువంటి బంగ్లాలలో ఉన్నారు, మేము ఎటువంటి ఇండ్లలో ఉన్నామో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏమంటే, సార్ మేము ఎవరి ఆస్తి అటువంటి ఆలోచనలు లేవు, మీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ మాకైతే లేవు, మా పార్టీలు ఎవరికి లేవు ఇట్లాంటివన్నీ. అయితే మా కుటుంబం దాదాపు కష్టపడి సంపాదించిన సొమ్ము 3/4 మేము ఆల్రెడీ దానాలు చేసినాం. మీరు మా దాన ధర్మాలు, మా కుటుంబం చేసిన దాన ధర్మాలు చూడాలంటే కూడా మీకు ఒక రోజు పడుతుంది, ఒక రోజు కేటాయించండి టైం. నేనే పర్సనల్గా పిలుచుకొని పోతా, మిమ్మల్ని పర్సనల్గా పిలుచుకపోయి మొత్తం మా కుటుంబం చేసిన దాన ధర్మాలన్నీ నేను చూపిస్తాను. మీరు ఇటువంటి అనవసరమైన ఆరోపణలు చేయొద్దండి. మీరు వచ్చినది ఏమి కొత్త బుర్జుకు, మీరు కొత్త బుర్జుకు వచ్చినది ఒక ప్రజలకు సంబంధించిన కార్యక్రమం పట్ల ఏమి ఇచ్చినారంటే డోన్ నియోజకవర్గం చెప్పండి వచ్చినందుకు ఏమి మీరు అనౌన్స్మెంట్ మీరు చేసినది 10 స్ట్రీట్ లైట్లు, వీధి లైట్లు అంట. కొత్త బుర్జు గ్రామానికి 10 వీధి లైట్లు, ఇదే అండి ముఖ్యమంత్రి చేసే అనౌన్స్మెంట్? 10 వీధి లైట్ల? ఇది వార్డు మెంబరో సర్పంచో చేసే అనౌన్స్మెంట్, 10 వీధి లైట్లు. పైగా మీరేమన్నారు, ఇక్కడ ఇంటింటికి నీళ్ళు ఇస్తాం. ఇంటింటికి నీళ్ళు మీరా అంటే ఇచ్చేది? ఇంటింటికి నీళ్లు మేము ఎప్పుడో ఇచ్చినాం, మీ వలన లేట్ అయింది. గోరుకల్ల నుంచి 350 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన శాంక్షన్ మేరకు పూర్తయి నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి? 50 కిలోమీటర్లు బేతంచెర్లకు వచ్చి బేతంచెర్లలో ఇనాగ్రేషన్ కూడా చేసినాము. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం అంటే 3 నెలల లోపల ఎంటైర్ డోన్ నియోజకవర్గానికి ఎక్కడ మీరు కొత్త బుజ్జుకు పోయినారు కదా అదొక ఎడ్జు, పోదోటికి పోయినారు కదా అదొక ఎడ్జు, అదేవిధంగా కౌలుపల్లికి పోతారు కదా అదొక ఎడ్జు, అంబాపురం పోతారు కదా అదొక ఎడ్జు, సీతారాంపురం పోతారు కదా అదొక ఎడ్జు, ఎంబాయికి పోతారు కదా అదొక ఎడ్జు, బుగాన్పల్లె తాండా ఒక ఎడ్జు. ఇవన్నిటికి కూడా నీళ్లు ఎప్పుడు వచ్చిండల్లా? 2024 డిసెంబర్ లోపలనే వచ్చిండల్లా. ఎందుకంటే స్కీమ్ పూర్తి చేసినాము, నీళ్లు తెచ్చినాము, గోరుకల్ రిజర్వాయర్ నుంచి తెచ్చి శుభ్రత ప్లాంట్ కూడా రెడీ చేసినాము, పైపులు దింపినాము, అన్ని చేసినాము. మీరు పెండింగ్ పెట్టినారు స్కీమ్. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత డోన్ వాటర్ స్కీము, పులివెందుల వాటర్ స్కీము ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టినారు. మీరు సంవత్సరం రోజులు పెండింగ్ పెట్టినారు. బేతంచెర్లకు డోనుకు 40 కోట్లు 30 కోట్లు చప్పున అమృత్ కింద నీళ్లు ఊరికి తెస్తే ఆ ఊరు లోపల ఆ నీళ్లు మళ్ళా సరఫరా చేసేదానికి 40 కోట్లు 30 కోట్లు ఒక్కొక్క ఊరికి చప్పున మేము శాంక్షన్ చేసి టెండర్లు కూడా అయిపోయినాయి. మీరు పెండింగ్ పెట్టినారు. అంటే మీరు చెప్తున్నారంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని చెప్తున్నారు. మరి నిన్న ఈ యొక్క మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆ యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, పథకాల అమల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలన కావచ్చు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటిది వాస్తవం ఏంటంటారు? ఇప్పుడు చెప్పేదానికి ఏమైనా చెప్పొచ్చు, ఇంకా చెబుతూ పోతుంటే ప్రజలు వాచ్ చేస్తారు కదా. క్రెడిబిలిటీ అనేది అక్కడే వచ్చేది, విశ్వసనీయత అనేది అక్కడే వచ్చేది. ఈరోజు నేను డోన్ విషయమే చెప్తాను. రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది. ఎందుకు ఆగిందండి? ఈరోజు డోన్ పట్టణంలో కొత్తపేట నుంచి పాతపేటకు కొండపేటకు పోయేదానికి వర్క్ స్టార్ట్ అయింది. ఎందుకు మీరు ఆపినారని చెప్పండి. IDTR ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఈ భారతదేశంలో ఒక 5-6 రాష్ట్రాల్లో ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఇది రెండోది. దర్శిలో ఒకటైతే ఇంతవరకు ఇన్కంప్లీటు. ఇంతకుముందు మీ రవాణా శాఖ మంత్రి ఇచ్చిన శాంక్షన్ ఇంకా ఇన్కంప్లీటు. డోను ఆల్మోస్ట్ కంప్లీట్ కావాల్సినది పెండింగ్ పెట్టినారు. ఎందుకు చెప్పండి? ఎస్సీ పిల్లల కోసం అద్భుతమైన హాస్టల్ శాంక్షన్ అనేది క్యాన్సిల్ చేసినారు. ఎందుకు చెప్పండి? అగ్రికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు డోన్కు, అది ఇంతవరకు మొదలు కూడా పెట్టలేదు. ఎందుకు చెప్పండి? హార్టికల్చర్ పాలిటెక్నిక్ మాదంతా కూడా ఇప్పుడు మీరు వచ్చి పండ్ల తోటలు అంటున్నారు కదా, దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్ చేసినారు. ఎందుకు మీరు దాన్ని క్యాన్సిల్ చేసినారు చెప్పండి? బేతంచెర్లలో పాలిటెక్నిక్ బిల్డింగ్ 24 కోట్లతో అద్భుతమైన బిల్డింగ్, ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేసినారు చెప్పండి? బేతంచెర్లలో ITI ఇంతవరకు మొదలు కాలేదు, కంప్లీట్ అయిన బిల్డింగ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేసినారు చెప్పండి? MSME అంటే ITIలో పాలిటెక్నిక్ చదివిన పిల్లలకు పాలిషింగ్ కోర్స్ ఇస్తే
క్యాడ్ క్యామ్ కానీ డిజైన్ కానీ ఇస్తే అద్భుతమైన శాలరీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము తెస్తే ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ నుంచి మీరు అమరావతికి షిఫ్ట్ చేసినారు. ఎందుకు చెప్పండి? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు డోన్లో ఈ రోడ్లు ఇంతవరకు కూడా ప్రతి గ్రామానికి మేము శాంక్షన్ చేసిన రోడ్లు, జరిగే రోడ్లు పెండింగ్ పెట్టినారు. ఎందుకు చెప్పండి? చివరకు గుళ్ళు, మదిలేటి స్వామి టెంపుల్ 50 కోట్లతో మేము పనులు మొదలు పెడితే మీరు ఇంతవరకు జరగడం లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు గుండాల చెనకేశ్వర స్వామి టెంపుల్ లేట్ అవుతుంది? ఎందుకు మీరు చెప్పండి? ఎందుకు పాలుట్ల రంగస్వామి గుడి మేము మొదలుపెట్టినది ఆపినారు? ఎందుకు చెప్పండి? ముచ్చట్ల టెంపుల్ ఆపినారు? ఎందుకు చెప్పండి? కమ్మగిరి స్వామి టెంపుల్ మీరు ఆపినారు? ఎందుకు చెప్పండి? ఇదే అండి అభివృద్ధి. మాకు తెలియదు అభివృద్ధి, ప్రజలు చూడడం లేదు అభివృద్ధి. ఫస్ట్ మేము మొదలుపెట్టి 90%, 80%, 50% కంప్లీట్ అయిన దానిలో మీరు ఆపినారు. ఫస్ట్ దానికి చెప్పండి ఎందుకని. మీరు చెప్తారండి ఏమన్నా న్యాయం అంటే పబ్లిక్ ఎవరు చూడడం లేదనుకుంటున్నారా? పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మీడియా సంస్థలు, ఇది ఇంకా విచిత్రం. ఈరోజు పేపర్లో, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతులు ఏమంటారు? బుగ్గన నేనండి అది ఏం ఫిర్యాదుదారుడు చెప్పినది ఏంది? ఆయన అనుచరులు అదే ఒక తప్పుడు కంప్లైంట్, దాన్ని మళ్ళీ నాకు మోపుతారు. నేను చెప్తా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకోరు కానీ, మీరు మీడియా సంస్థలు మీరు యాక్చువల్గా ఏమి, మీ ఆలోచన ఏమి? మీరు ప్రజలకు ఒక కరెక్ట్ వార్త ఇవ్వాలనేది కదా. మీరు ఇటువంటి తప్పుడు వార్తలు రాసిన దానివల్ల ఏమైతుందంటే ప్రజలకు కాదు, పార్టీకి పరిమితం అవుతున్నారు. బహుశా మీ న్యూస్ చదివేదానికి తెలుగుదేశం పార్టీ కరువు కట్టిన వాళ్ళు ఏమన్నా చదువుతారేమో. అయితే మీరు ఈరోజు 100 మంది చదువుతుంటే క్రమక్రమంగా మీరు దాన్ని 25-30 మందికి తగ్గించుకుంటున్నారు మీరే. ఇప్పుడు సామ్నా ఉంది, శివసేనకు సంబంధించిన పేపరు, వాళ్ళు పార్టీ తరఫున రాసుకుంటే అర్థం ఉంది. ప్రజాశక్తి ఉంది, సిపిఎంకు సంబంధించిన పేపర్, వాళ్ళు పార్టీ తరఫున రాసుకుంటే అర్థం ఉంది. విశాలాంధ్ర ఉంది, సిపిఐకి సంబంధించిన పేపర్, వాళ్ళు పార్టీ తరఫున రాసుకుంటే అర్థం ఉంది. సియాసత్ ఉంది, వాళ్ళు పార్టీ తరఫున రాసుకుంటే అర్థం ఉంది. ఎందుకు? వాళ్ళు పార్టీ స్థాపించిన పేపర్. మీరు బయటకు వచ్చి న్యూట్రల్ అంటే ఎటువంటి పార్షాలిటీ లేకుండా ఉండే రిపోర్టింగ్ ముసుగులో, ఇప్పుడు ఈనాడు పేపరే చూసుకోండి, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మంచి వార్త ఇవ్వాలని స్టార్ట్ అయింది. దాని తర్వాత క్రమక్రమంగా ఏమైంది? రామోజీరావు గారి టైంలో ఎలక్షన్లప్పుడు మాత్రము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఎవ్రీడే స్టార్ట్ చేసినారు. మీ ఇష్టం, అది మీ పేపర్, మీ ఇష్టం. కాకపోతే క్రమక్రమంగా మీరు ఏం చేసుకుంటున్నారంటే 100 మంది చదివే వాళ్ళను మీరు 25 మందికి మీరే తగ్గించుకుంటున్నారు. ఎందుకు తగ్గించుకుంటున్నారంటే మీరు రాసే తెలుగుదేశం పార్టీ ఆర్గన్ అయింది కాబట్టి. అది మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ ఇష్టం. ఎంత అన్యాయం అండి! ఏమన్నా రాసేదాంట్లో అర్థం లేదా? తెలీదా? బూర్లు పోయి డోన్ నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో, రాయలసీమలో ఎక్కడన్నా అడగండి, మా కుటుంబం గురించి చెప్తారు. 4.5 ఎకరాలు ఎవరిది తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము దానం చేసినది ఎన్ని కోట్ల ఆస్తో చంద్రబాబు నాయుడు గారు రండి లెక్క నాతో పాటు తిప్పుకొని నా ఖర్చులతోనే తిప్పుతా, రండి చూపిస్తా. ఇది మనం చూసుకున్నట్లయితే బుగ్గన కుటుంబానికి కానీ, బుగ్గన అనుచరులకు కానీ ఈ యొక్క భూ కబ్జాలు అంటే 4.5 ఎకరాల మాత్రమే కబ్జాలు చేయడం అనేది సరైనది కాదు. ఈ యొక్క అసత్య ప్రచారాలు ఆపాలి. ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. అభివృద్ధి ఎవరి హాయంలో జరిగిందనేది కూడా ప్రజలు చాలా క్లారిటీగా తెలుసు. అంతేకాకుండా ఈ యొక్క మీడియా, ఎల్లో మీడియా కూడా అసత్య ప్రచారాలు చేయడం అనేది కూడా సరైనది కాదు. ప్రజల మన్నన పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క చేసిన అభివృద్ధి గురించి చెప్పడమే కానీ ప్రజలకు సరైన సమాచారం కూడా ఇవ్వాలంటూ బుగ్గన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.